ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం నిర్వహణపైన ప్రత్యేక ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అవసరమైన మార్పులు సూచిస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఈ పథకం వినియోగించుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉచిత బస్సు పథకం విస్తరణలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది మహిళా ప్రయాణికులకు వెసులుబాటుగా మారనుంది. ఏపీ కూటమిలో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తోంది. ఈ పథకం పైన నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. పథకం నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు సూచిస్తోంది. పథకం అమల్లో భాగంగా బస్సుల నిర్వహణ సులభంగా మహిళా ప్రయాణికులకు సమాచారం అందే విధంగా మార్పులు తీసుకొస్తోంది. ఇందుకోసం క్రమేణా పథకం విస్తరిస్తోంది. ప్రస్తుతం 5 కేటగిరీల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. తొలుత ఘాట్ రోడ్లలో కొనసాగే సర్వీసుల్లో అనుమతించలేదు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో తిరుమలతో సహా ఇతర ఘాట్ రోడ్ సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఇక తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రంలో 11 నగరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి 750 విద్యుత్ బస్సులను కేటాయించింది కేంద్రం. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారులు విజయవాడకు 100 బస్సులు కేటాయించారు. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. వీటిల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.